ఇకపోతే దోచిందెంత దాచిందెంత గులాబీ అవినీతి గుట్టు రట్టుపై ప్రభుత్వం ఫోకస్ 5 ఏళ్లలో భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరణ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతంపైన దృష్టి ఫామ్ హౌస్ ఏర్పాట్లపైన నజర్ రాజకీయ నేతలెవరు ఆఫీసర్లు ఎంతమంది బినామీలను పట్టే పనిలో గవర్నమెంట్ మంచిగా ఉన్నది. అంటే ఇప్పుడు పాలించే పనిలో లేరు, వీళ్ళని పట్టుకునే పనులు ఉన్నారు ప్రభుత్వం. అసలు పాలిద్దామంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, కాంగ్రెస్ పార్టీ దగ్గర పైసలు లేవు. రెండవది ఇప్పటికిప్పుడు ఏదైనా పథకాలు తీసుకొచ్చి మొత్తం ప్రజల ముందు పెడదామనంటే లోక్సభ ఎన్నికలకు ముందు ఇందులో పథకాలు వచ్చిన వాళ్ళు కనుక అంటే రాని వాళ్ళు ఎవరన్నా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అనే భయము. ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలు ఇవ్వడంలో కానీ కార్పొరేషన్ చైర్మన్ల పదవులకు సంబంధించిన విషయంలో కానీ వాటన్నిటిని ఆపడానికి ప్రధాన కారణం కూడా ఎవరికైనా టికెట్ అంటే ఎవరికైనా పదవి ఇచ్చి ఇంకొకరు పదవి ఇవ్వకపోతే వాళ్ళు పోయి మళ్ళీ వేరే పార్టీలో చేరితే మా పార్టీకి మా ఏంటి ఓట్లు తగ్గేటువంటి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వీళ్ళు మా పార్టీ నుండి వీడిపోతే బాగుండదు, మళ్ళీ పార్టీలో అంతర్గత కలహాలు వచ్చేది బాగుండదు అని చెప్పేసి లోక్సభ ఎన్నికల వరకు అయితే ముఖ్యంగా ఎమ్మెల్సీ విషయంలో కానీ కార్పొరేషన్ విషయంలో కానీ ఆపిరు. ఇకపోతే ముఖ్యంగా ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పథకాలను ఏది తీసుకొచ్చి ముందు పెట్టాలని కూడా డబ్బులు కావాలి. మా డబ్బులు కేంద్రం పోయి నరేంద్ర మోడీని అడిగితే నరేంద్ర మోడీ లోక్సభ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నీకు ఏ రూపాయి నేను ఎందుకంటే మీకు ఇచ్చేదంటే మీరు అభివృద్ధి స్టార్ట్ చేసేదంటే మీకు ఎమ్మెల్సీ ఎంపీ సీట్లు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి, అప్పుడు మా బీజేపీకి రాబడిపోతుందని చెప్పేసి అమిత్ షా నరేంద్ర మోడీ ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం నుండి నిధులు రాకుండా చూసుకుంటామని చెప్పేసి వాళ్ళైతే చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్కు డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసేటువంటి అవకాశం అయితే కనబడట్లేదు. ఇకపోతే రెండవది రాష్ట్రంలో ఏమైనా నిధులు ఉన్నాయనంటే 7.5 లక్షల కోట్ల అప్పు సంబంధించిన విషయంలో వాళ్ళే శ్వేతపత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఏంటి ముఖ్యంగా ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన విషయంలో సబ్సిడీ ఇచ్చి దాని నుండి దీని నుండి ఇంకో రెండో విషయం ఏంటంటే మొన్న వీళ్ళు ఏం చేశారంటే భూములకు సంబంధించిన విషయంలో కానీ బిల్డింగ్లకు సంబంధించిన విషయంలో కానీ ఆ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ అనే 2 పథకాలకు సంబంధించిన విషయంలో ఎవరైతే ఆ భూములను ఇళ్లను రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ ఏంది దాన్ని రెన్యువల్ చేసుకునేటువంటి ప్రయత్నంలో రెన్యువల్ జరగలేదు. ఆ రెన్యువల్కి సంబంధించిన ఫీజులు అన్నింటినీ వాపస్ తీసుకోవాలి అంటే మళ్ళీ కట్టించుకోవాలనే ప్రయత్నం కూడా చేశారు. మరి దాని నుండి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం వచ్చినా కూడా ఒక్క పథకాన్ని కూడా సరిపోదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని అర్థం కానటువంటి పరిస్థితుల్లో అంటే బీఆర్ఎస్ దొంగలు బీఆర్ఎస్ దొంగ అని పరిస్థితి. మా జాగా అంటే చాలు రాసిచ్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా క్రమబద్ధీకరణ ఒక్కో కుటుంబానికి 100 కోట్ల లాభం. జీవో 59 కింద భూముల రెగ్యులరైజేషన్ లో మాయాజాలం. మంచిగా ఉంటుంది. మా జాగా అంటే చాలు కేసీఆర్ అయినా కేటీఆర్ అయినా హరీష్ రావు అయినా ఆఖరికి వాళ్ళ ఎమ్మెల్యేల పిఏలు కూడా ఈరోజు పలానా జాగా ఇక్కడ 10 గుంటల భూమి ఉన్నది, ఈ భూమి నాది అంటే ఎంఆర్ఓ సంతకం పెట్టడం, రిజిస్ట్రేషన్ ఆఫీసులో సంతకం పెట్టడం, ఆ భూమి రిజిస్ట్రేషన్ కావడం, అక్కడ చుట్టూ ప్రహరీ కూడా కట్టడం, ఆ ప్రహరీ గూడలోకి కనీసం మీడియాను కూడా అక్కడ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుందంటే ఆ చుట్టుపక్కల కూడా మీడియాను రాణించడం పరిస్థితి లేదు. కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ లీడర్లు పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారని కాంగ్రెస్ పదే ఆరోపించింది. పొలిటికల్ లీడర్లతో పాటు బ్యూరోక్రాట్స్ వారి బంధువుల పేర్ల మీద విలువైన భూముల రిజిస్ట్రేషన్ జరిగినట్టు ఆరోపించింది. గులాబీ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. 2018 నుంచి 23 నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్ పై ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది. నిజాలు తెలుసుకునేందుకు రిజిస్ట్రేషన్ శాఖ డిఐజీ నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఎవరి పేరు మీద ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయి, ప్రస్తుత మార్కెట్లో వాటి విలువ ఎంత అనే ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నట్టు తెలిసింది. లీడర్ల ఆస్తుల గుట్టు రట్టు విప్పే ప్లాన్. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హెచ్ఎండిఏ పరిధిలో సుమారు 10,000 ఎకరాలు గులాబీ లీడర్ల చేతుల్లోకి వెళ్ళాయని అనుమానిస్తున్నారు. 10,000 ఎకరాల భూములు ఈరోజు బీఆర్ఎస్ లీడర్ల చేతిలోకి పోయేది ఉంటే ఒక్కో ఎకరము దాదాపు ఎన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తుందో మీకు ప్రభుత్వ అంచనాల ప్రకారమే 100 కోట్ల రూపాయలు ఇక్కడ హైదరాబాద్లో పోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. మరి ఒక ఎకరం 100 కోట్లకు మాట్లాడుకున్నా కూడా 10,000 ఎకరాల భూమి అని అంటే ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ ఏ పథకాన్ని ప్రజలకు సంబంధించిన పథకాల్లో ప్రజలకు లాభం చేకూరేటువంటి పథకాలు ఏం తీసుకురాకపోయినా మేము గెలుస్తామనే ధీమా వాళ్ళకి ఎందుకు ఉండేది అని అంటే ఒక్కొక్క దగ్గర వేలాది కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకు ఆస్తులు ఉన్నాయి. కాబట్టి అక్కడ 10 ఎకరాలు అమ్మేది ఉంటే ఆ 10 ఎకరాల పైసలతో మనం మళ్ళీ ఎమ్మెల్యే గెలవచ్చు, అవసరమైతే 200 కోట్లు 500 కోట్లు ఖర్చు చేసినా పర్లేదు మనం ఎమ్మెల్యే గెలుచామనే ధీమాతో వాళ్ళు ఆ రోజు రాజకీయాల్లో వాళ్ళు ప్రజల కోసం ఏం పని చేయకుండా ముందుకు వేయడానికి ప్రయత్నం చేసిర్రు. మరి ఆ 10,000 ఎకరాలకు సంబంధించిన హెచ్ఎండిఏ పరిధిలోనే 10,000 ఎకరాలు అంటే మరి గ్రామాల్లో ఉన్నటువంటి భూములు ఇప్పుడు హన్మకొండ శివార్లోకి వెళ్తే హన్మకొండలో ఒక ఎమ్మెల్యే దాదాపుగా ఒక్కొక్క ఊర్లో 10 ఎకరాల భూమిని కొనుక్కున్నాడు. అంటే వాళ్ళ నియోజకవర్గంలో
5 మండలాలు ఉండే 5 మండలాలు ఒక్కొక్క మండలానికి దగ్గర ఎంత లేదన్న ఒక 100 ఎకరాల భూమికి ఆయన ఆసామి. అంటే 5 మండలాలు తీసుకుంటే 500 ఎకరాల భూమిని ఆయన కబ్జా చేసిండు. మరి అట్లాంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. అట్లాంటి ఎమ్మెల్యేలు మేము గెలుస్తాం, ఏమున్నది రాబాయ్ 100 ఎకరాలు అమ్ముదాం, 100 ఎకరాలు అమ్మితే 1000 కోట్లు వస్తాయి, 1000 కోట్లు 500 కోట్లు ఖర్చు చేద్దాం, 500 కోట్లు దాచిపెట్టుకుందాం అనే ధీమాతో ఉండేది. మరి అది ప్రజలు అర్థం చేసుకోవాలనుకున్నారో లేదంటే పైసలు పంచితేనే ప్రతిసారి గెలుస్తాం అనుకున్నారో ఏమనుకున్నారో కానీ ఆ తలపొగరు వల్ల ఈరోజు అక్కడ కొత్తగా వచ్చినటువంటి నాయకులు, మొదటిసారి రాజకీయాలు వచ్చిన నాయకులు కూడా గెలిచి చూపించారు. మరి అది మీ లోపమా, మీరు చేసిన అన్యాయం అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే 2018 నుంచి 2023 నవంబర్ వరకు జరిగిన భూముల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆరా తీయడము, గీరా తీయడము, శ్వేతపత్రం విడుదల చేసి చేతులు దులపడము ఇది కాదు కావాల్సింది. మీరు మీ 6 గ్యారంటీలను అమలు చేయడంతో పాటు అన్యాయం చేసారు 10,000 ఎకరాలకు సంబంధించిన విషయంలో కానీ లేదంటే ఇళ్ళ ఇంటికి సంబంధించిన విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఇప్పటి వరకు ఎవరిని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఇన్ని వేల ఇప్పుడు మీకు శ్వేతపత్రం విడుదల చేయడానికి కరెక్ట్గా వారం రోజులలో 10 రోజులలోనే ప్రభుత్వం ఏమేమి అన్యాయం చేసింది ఏంది అనేది మొత్తం శ్వేతపత్రం విడుదల చేసి మీరు బజార్ను పెట్టిరు, అసెంబ్లీలో పెట్టిరు. మరి 10 రోజులలోనే అధికారులందరినీ కూర్చోబెట్టి ఏం జరిగింది ఎట్లా జరిగిందని మొత్తం లెక్కలు తీసేటువంటి ధైర్యం ఉన్నటువంటి మీరు ఎందుకు 10,000 ఎకరాలకు సంబంధించిన భూములు అన్యాక్రాంతమని చెప్తున్నటువంటి మీరు వాటికి సంబంధించిన లెక్కలు తీసి రిజిస్ట్రేషన్ ఏం జరిగింది 2018 నుండి 2023 వరకు జరిగిన రిజిస్ట్రేషన్ ఏంది, అందులో ఏ ప్రభుత్వ భూములు ఎంత ఉన్నాయని చెప్పేసి కంప్యూటర్లో కొడితే ఒక రోజులో బయటికి రావా? తెల్లారంగా ఈ భూములు ఎట్లా రిజిస్ట్రేషన్ అయినాయి అని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ చేసిన అధికారులను ఆ ఎవరి పేరు మీకు మారిందో వాళ్ళందరూ తీసుకొచ్చి అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదా? ఈటల రాజేందర్ సంబంధించిన విషయంలో అయితే రాత్రి మొత్తం ఫైళ్లు బయటకు వస్తే పొద్దుగాల సీజ్ చేయండి అని చెప్పేసి ఎంఆర్ఓలు పోయి వాళ్ళ భూములలో సీజ్ చేసి అక్కడ నిలబడి ఫోటోలు దిగేటువంటి ప్రయత్నం చేశారు. మరి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 10,000 ఎకరాలు, ఈ 10,000 ఎకరాలు మీ పేరు మీకు రిజిస్ట్రేషన్ కావడం కోసమా లేదంటే ఆ 10,000 ఎకరాలు మీ వాటా ఇంత అని చెప్పేసి తేల్చుకోవడం కోసమా? ఈరోజు ప్రజలతో మీరు ఆడుతున్న డ్రామా అయిందని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది.